హాయ్ ఐమ్ ప్రకాష్. ఇక్కడ హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్లో రైల్ మ్యూజియంలో ఇక్కడ చాలా పాతకాలపు రైళ్ళ ఎగ్జిబిషన్ అయితే జరుగుతున్నారు. సో ఇక్కడ పాతకాలపు రైళ్ళని మినియేచర్ ప్రోడక్ట్స్గా చేసి ఇక్కడ ప్రేక్షకులకు పర్యాటకులకు ఇక్కడ మినియేచర్ ప్రోడక్ట్స్ని అయితే చూపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులను వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మినియేచర్ ప్రోడక్ట్స్ చూసి వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. కాచిగూడ రైల్వే స్టేషన్ ఇక్కడ ఒక రైల్ మ్యూజియం స్టార్ట్ చేశారు. ఇది నిజాం కాలం నాటి అన్ని రైల్ బ్రిడ్జ్ అప్పుడు ఎలా ఉండే, రైల్వే ట్రాక్, ఫోన్స్ అప్పుడు ఎలా ఉండే అన్ని ఏన్షియంట్ కలెక్షన్ అంతా ఉంది. యాక్చువల్లీ వీఆర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. సో మాకు చూస్తే ఎక్కువ గుర్తుంటుందని ఈ మ్యూజియం వ్యూ చేయడానికి వచ్చాను అన్నమాట. అంటే అప్పటి కాలంది వ్యూ చేయడం అంటే వినడమే తప్ప చూసింది లేదు కదా. సో అదొక ఎక్స్పీరియన్స్. సంథింగ్లో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అది ఎలిఫెంట్స్ మీద, క్యామెల్స్, బుల్లక్స్ ఇలా కాలినడకన మోస్ట్లీ అండ్ ఇవి యూస్ చేసేవాళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి. తర్వాత మనకి లార్డ్ డల్హౌసీ 1853లో ఫస్ట్ రైల్వే స్టేషన్, రైల్వే లైన్ ఫ్రమ్ ముంబై టు థానే వచ్చింది. నిజాం స్టేట్ రైల్వే అనేది 1869లో ఎస్టాబ్లిష్ అయింది. 1870లో మనకి సికింద్రాబాద్ టు వాడి ఫస్ట్ రైల్వే లైన్ కన్స్ట్రక్ట్ అయింది. ఇట్ వాస్ ఇనాగరేటెడ్ ఆన్ 8th October 1874 ఫ్రమ్ వాడి టు సికింద్రాబాద్ అన్నమాట. నైన్టీన్ 1915లో నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే అనేది సెంట్రల్ రైల్వేలో అది నేషనలైజ్ అయింది. 1951లో సెంట్రల్ రైల్వేలో కలిపేయడం జరిగింది అన్నమాట. తర్వాత ముందు హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుండే. 1916లో అది కాచిగూడ రైల్వే స్టేషన్కి షిఫ్ట్ చేశారు హెడ్ క్వార్టర్స్. తపస్య, నేను సెయింట్ ఆన్స్ హై స్కూల్లో చదువుతున్నా. రైల్వే మ్యూజియం అని ఇక్కడికి వచ్చాను. పెద్ద ట్రైన్స్ కంటే చిన్న ట్రైన్సే బాగున్నాయి. నా పేరు కౌస్తుభి, నేను సెయింట్ ఆన్స్ హై స్కూల్ తాన్నాకల చదువుతున్నాను. నాకు పెద్ద ట్రైన్ కంటే చిన్న ట్రైన్ నాకు చాలా నచ్చింది. ఇది కాచిగూడలో రైల్వే మ్యూజియంలో ఉంటుంది. అప్పుడు పాతకాలంలో ట్రైన్స్ కోల్తో స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీతో ట్రైన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు.